ఇది సెకండ్ పార్ట్ అండి. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే గనక దీనికంటే ముందు వీడియో ఫస్ట్ పార్ట్ ఒకటుంది. అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు పూర్తి క్లారిటీ అనేది ఉంటుంది. ఈ వీడియో నుండి ఆహార నియమాలు చెప్పడం జరుగుతుంది. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా కారం, ఉప్పు, మసాలాలు ఉన్న పదార్థాలు దూరంగా ఉంటే మనసు అదుపులో ఉంటుంది. దృఢ నిశ్చయం. దీక్ష కాలంలో అమ్మవారి పట్ల పూర్తి భక్తితో ఉంటూ నిరంతరం ఆ తల్లి నామస్మరణలో ఉంటే బ్రహ్మచర్యం పాటించడం కష్టంగా అనిపించదు. ఒకవేళ మధ్యలో గనక ఆటంకం వస్తే స్త్రీలకు నెలసరి సమయంలో ఋతుదోషం 3 లేదా 5 రోజుల ఆటంకం ఏర్పడితే ఆ రోజుల్లో పారాయణ ఆపివేయాలి. ఆ రోజులను లెక్కలోకి తీసుకోకుండా తిరిగి స్నానాధికారాలు ముగించుకొని మరుసటి రోజు నుండి కొనసాగించాలి. అంటే 41 రోజులు పూర్తయ్యే వరకు దీక్షను పొడిగించుకోవాలి. ఇతర కారణాల వల్ల ప్రయాణాలు, అనారోగ్యం, ఆటంకం వస్తే ఆ రోజుకు బదులుగా మరొక రోజు అదనంగా చేసి 41 రోజును పూర్తి చేయాలి. 41 రోజులు లలితా సహస్రనామం పారాయణ దీక్షను ఎప్పుడు మొదలు పెట్టాలంటే శుభ సమయం ఏంటి? ఏ రోజైనా దీక్షను ప్రారంభించవచ్చు. కానీ ఈ కింది రోజుల్లో మొదలు పెడితే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. శుక్లపక్షం ఏదైనా పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్షంలో ప్రారంభించడం చాలా మంచిది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి శుక్రవారం నాడు ప్రారంభించడం ఎంతో శ్రేష్టం. పౌర్ణమి తిథి నాడు దీక్షను మొదలుపెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుందని నమ్ముతారు. అమ్మవారి నవరాత్రులు లేదా ఏదైనా పవిత్ర మాసంలో ఉదాహరణకు శ్రావణ, కార్తీక మాసాలు మొదలుపెట్టడం ఇంకా ఉత్తమం. తిథి ప్రత్యేకత. పాడ్యమి లేదా విధియ. శుక్లపక్షంలో వచ్చే పాడ్యమి లేదా విధియ తిథులు కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేక సూచన. మీకు ఏదైనా ప్రత్యేక కోరిక ఉంటే ఉదాహరణకు వివాహం, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, దానికి సంబంధించిన విశేషమైన రోజును లేదా మంచి జ్యోతిష్యుని సంప్రదించి మీ జాతకానికి అనుకూలమైన రోజును ఎంచుకోవచ్చు. కానీ సాధారణంగా ఏ శుక్రవారమైనా లేదా శుక్లపక్షంలో వచ్చే ఏ రోజునైనా అమ్మవారిని స్మరిస్తూ దీక్షను ప్రారంభం చేసుకోవచ్చు. శక్తి నిలుపుదల లైక్ ఎనర్జీ ప్రిజర్వేషన్. మనం పారాయణ చేసేటప్పుడు మంత్రజపం చేసేటప్పుడు మన శరీరంలో ఒక విధమైన ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమవుతుంది. బ్రహ్మచర్యం పాటించడం ద్వారా ఆ శక్తి వృధా కాకుండా మన ఏకాగ్రతను అమ్మవారి పాదాల దగ్గర నిలపడానికి సహాయపడుతుంది. చిత్తశుద్ధి. లలితా సహస్రనామం సాక్షాత్తు శ్రీచక్ర స్వరూపిణి కీర్తించేది. మనస్సులో